చిన్నమా లాస్ట్ క్లాస్ లో మనకి ఈ యొక్క పాలినామియల్స్ టాపిక్ లో మనకి ఏమైంది ఎక్సర్సైజ్ 3.2 కంప్లీట్ అయ్యి ఎగ్జాంపుల్ సమ్స్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే ఇక్కడ రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్ ఆఫ్ జీరోస్ అలాగే ప్రోడక్ట్ జీరోస్. If sum of zeros, product zeros create relationship between coefficients. And first of all, coefficient అంటే meaning ఇక్కడ sum of zeros is equal to formula minus coefficient of x divided by coefficient of x square. అలాగే product zeros formula ఏంటి constant term divided by coefficient of x square. ఈ విధంగా రిలేషన్షిప్ బిట్వీన్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇస్తాడు. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే వస్తుంది 2 జీరోస్ వస్తాయి. ఈ 2 జీరోస్ ని సమ్ చేస్తే వచ్చిన వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఈ యొక్క కోఎఫిషియంట్ వాల్యూకి రిలేషన్షిప్ ఫార్మ్ చేసిన వాల్యూకి ఈక్వల్ అయితే అక్కడ ఏమవుతుంది రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. దానిలో మనకి ఎక్సర్సైజ్ సమ్స్ ఏంటంటే exercise 3.3 exercise 3.3 లో మనకి ఫస్ట్ సమ్ చూడండి సరే ఫస్ట్ సమ్ మనకి ఏంటంటే find the zeros of the following quadratic polynomials and verify the relationship between the zeros and the coefficients. ఇందులో మొత్తం టోటల్ 6 సమ్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి మోడల్ వైజ్ గా ఉంటాయి సమ్స్. ఫస్ట్ సమ్ కి x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఏ మోడల్ సమ్ అయినా మనకి ఫస్ట్ మనం చేయవలసిన ఏంటి జీరోస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 అవ్వాలి. అంటే గివెన్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అయితేనే అవుతుంది 0 వాల్యూస్ ఫైండ్ అవుతాయి. కాబట్టి ఒకసారి చూడమ్మా గివెన్ పాలినామియల్ గివెన్ ఏంటిది క్వాడ్రాటిక్ కాబట్టి గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ x square minus 2x minus 8. అయితే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇప్పుడు ఇది పాలినామియల్ కాబట్టి పాలినామియల్ ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. ఇప్పుడు కూడా జీరోస్ కావాలి కాబట్టి లెట్ ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఏమవుతుంది x square minus 2x minus 8 ఈజ్ ఈక్వల్ టు 0. నేను మనకి ఇక్కడ కాన్సంట్రేషన్ చేయడం ఎందుకంటే రూట్స్ అనేది 0 వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఈజ్ ఈక్వల్ టు 0 చేయడం అంటే తెలిసిందే. కానీ ఇక్కడ మనకి సెపరేట్ చేయాలి. ఆ సెపరేట్ వాల్యూ ఎలా వస్తుంది ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ 1 అంటే x స్క్వేర్ ఇంటూ కాబట్టి ఏమవుతుంది x స్క్వేర్ ఇంటూ మైనస్ 8 ఈజ్ ఈక్వల్ ఎంత మైనస్ 8x స్క్వేర్. మరి మైనస్ 8x స్క్వేర్ వచ్చినప్పుడు x స్క్వేర్ మీనింగ్ ఏంటి x ఇంటూ x. ఇక్కడ x స్క్వేర్ టర్మ్ ఎలా సెపరేట్ అవుతుంది x ఇంటూ x. మరి నేను బ్యాలెన్స్ ఇక్కడ 8 ఉంది కానీ 8 కి సమానం అంటే మైనస్. మరి మైనస్ అంటే మీనింగ్ ఏంటి ప్లస్ మైనస్ వస్తుందని. ఇక్కడ సింబల్ మైనస్ వస్తుందంటే మీనింగ్ ఏంటి ప్లస్ ఇంటూ మైనస్. ఆ ప్లస్ మైనస్ అనేది ఎలా యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఒకసారి. ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ అంటే హైయెస్ట్ వాల్యూ వేయాలి మైనస్ అయ్యాలి. అంటే హైయెస్ట్ వాల్యూ బిగ్ వాల్యూ మైనస్ అయ్యాలి స్మాల్ వాల్యూ ఏమయ్యాలి ప్లస్ అయ్యాలి. ఎలా తెలుస్తుందంటే ఇక్కడ ఉన్న సింబల్ మైనస్ ఉంది లాస్ట్ కాన్స్టెంట్ టర్మ్ మైనస్ వచ్చిందంటే కాన్స్టెంట్ టర్మ్ మైనస్ వచ్చినప్పుడు ఇది సబ్ట్రాక్షన్ చేయాలి. కాన్స్టెంట్ మైనస్ వచ్చిందంటే సబ్ట్రాక్షన్ చేయాలి. ఆ సబ్ట్రాక్షన్ సింబల్ ఏమవుతుంది ప్లస్ మైనస్ అవుతుంది. అయితే ప్లస్ దేనికి చేయాలి మైనస్ దేనికి చేయాలి వస్తుంది. ఇక్కడ ఉన్న సింబల్ చూసావు ఇక్కడ x టర్మ్ మైనస్ వచ్చింది అనుకోండి x టర్మ్ వాల్యూ మైనస్ వస్తే బిగ్ వాల్యూ సింబల్ మైనస్ చేయాలి. x టర్మ్ ఒక పాజిటివ్ వస్తే బిగ్ వాల్యూ సింబల్ ఏంటి ప్లస్ అని. మరి ఇక్కడ మల్టిప్లికేషన్ 8
సబ్ట్రాక్షన్ వాల్యూ అవ్వాలి 2 అవ్వాలి, మల్టిప్లికేషన్ వాల్యూ 8 రావాలి, సబ్ట్రాక్షన్ వాల్యూ 2 రావాలంటే 2 4 జార్ 8 1 8 జార్ 8 అంటే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 2 ఫ్యాక్టర్స్ లో 4 నుంచి 2 క్యాన్సిల్ అయితే 2 వచ్చింది, 4 - 2 ఎంత 2, కానీ 8 - 1 ఎంత 7, మరి 8 - 1 వస్తే 7 వచ్చింది కాబట్టి ఇది ఏమవుతుంది నాట్ సూటబుల్ కాబట్టి ఇక్కడ సూటబుల్ ఏదండి 2 4 జార్ లో బిగ్ వాల్యూ ఏంటి 4 బిగ్ చేసాం, స్మాల్ వాల్యూ ఇక్కడ 2, therefore -4 -2 +2 వచ్చింది, ఎందువల్ల -4 నుంచి 2 క్యాన్సిల్ అవుతే -2 వస్తుంది కాబట్టి ఇలా సెపరేట్ అవుతుంది చూడమ్మా x² మైనస్ బిగ్ వాల్యూ సింబల్ అంటే ప్లస్ కాబట్టి ఇక్కడ మైనస్ కాబట్టి -4x + 2x - 8 0. సరే ఇక్కడ ఉన్న ఆర్డర్ యూజ్ చేయొచ్చు, ఆర్డర్ యూజ్ చేసుకోవచ్చు, ఎందువల్ల ఫస్ట్ ప్లస్ తర్వాత మైనస్ కూడా యూజ్ చేసుకోవచ్చు, కానీ కామన్ చేయడం కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు చాలా మంది, ఎందుకంటే 2 వాల్యూస్ కి మైనస్ వచ్చింది అనుకోండి కామన్ చేయడం రాదు చాలా మంది, అందుకే ఏం చెప్పాను ఎప్పుడైనా మీకు మైనస్ వచ్చింది అనుకోండి ముందు మైనస్ తర్వాత ప్లస్ యూజ్ చేయండి. ఇక్కడ మీకు ఎప్పుడైనా లాస్ట్ కాన్స్టెంట్ అంటే మైనస్ వచ్చిందంటే మీరు చేయాల్సిన ఏంటి ఫస్ట్ మైనస్ తర్వాత ప్లస్ యూజ్ చేశారు అనుకోండి కామన్ చేయడం ఈజీగా ఉంటుంది. ఫస్ట్ ఈ 2 టర్మ్స్ ఉన్నామా, ఇది x² 4x, ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి x, వచ్చిన వాళ్ళు చేయొచ్చు, రాని వాళ్ళకి ఒక ప్రాసెస్ చెప్పాను, ఎవరికైనా కొంచెం డౌట్ ఉన్న వాళ్ళు కామన్ చేయడం డౌట్ ఉన్న వాళ్ళు చేయాల్సిన ప్రాసెస్ చూడండి. సారి x² అంటే మీనింగ్ ఏంటి x × x, ఇక్కడ 4x ఉంది, 4x అంటే ఏమవుతుంది 4 × x, ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి x కామన్ తీసేస్తాం, ఫస్ట్ ఏముంది ఇక్కడ x, సెకండ్ ఏముంది ఇక్కడ 4 ఉంది, మరి 4 సింబల్ ఏంటి ఇక్కడ మైనస్, అంటే x అనే కామన్ చేస్తే x × x - 4 వచ్చింది, ఇక్కడ 2x 8 ఉంది, 2x 8 2 × x 8 అంటే ఎంత 2 4 జార్ 8 అంటే ఎంత 2 4 జార్, ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి 2 కామన్ చేసాం, ఆ 2 కి సింబల్ ఏంటి ప్లస్, ఇక్కడ 2 కండిషన్స్ అప్లై చేయాలి, ఏంటంటే కండిషన్స్ అంటే ఫస్ట్ టర్మ్ కామన్ చేయడం, సింబల్ చూడాలి, ఇక్కడ సింబల్ ప్లస్ కాబట్టి ప్లస్ యూజ్ చేసాం, ఒకవేళ ఇక్కడ సింబల్ మైనస్ ఉంటే మైనస్ యూజ్ చేయండి, ఇది ప్లస్ కాబట్టి ప్లస్ అప్లై చేసాం, 2 4 లో 8 గా కామన్ టర్మ్ ఏంటి కామన్ టర్మ్ 2 కాబట్టి 2 కామన్ చేస్తే ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి ఇక్కడ x, ఇక్కడ 2 క్యాన్సిల్ అవుతుంది ఇక్కడ 4, మరి 4 సింబల్ చూడండి ఇక్కడ 8 సింబల్ మైనస్ ఉంది కాబట్టి 4 కూడా సింబల్ ఏమవుతుంది మైనస్. ఇక్కడ డౌట్ వచ్చినప్పుడు మీరు చేయాల్సింది ఫస్ట్ బ్రాకెట్ ఏముంది x - 4, సెకండ్ బ్రాకెట్ కూడా ఉంది x - 4, ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఏంటి x - 4 ఈ 2 టర్మ్స్ లో x - 4 కామన్ కాబట్టి x - 4 ఇంటూ ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏముంది ఇక్కడ x ప్లస్ ఎంత ఉంది ఇక్కడ 2 ఇది ఈక్వల్ టు 0, మరి ప్రొడక్ట్ వాల్యూ 0 వచ్చింది, ప్రొడక్ట్ వాల్యూ 0 అంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ టర్మ్ 0 సెకండ్ టర్మ్ కూడా 0 కాబట్టి x - 4 is equal to 0 or సెకండ్ వాల్యూ x + 2 is equal to 0, ఇందులో ప్రొడక్ట్ వాల్యూ 0 వచ్చిందంటే మీనింగ్ ఏంటి ఫస్ట్ టర్మ్ 0 అవ్వాలి సెకండ్ టర్మ్ కూడా 0 అవ్వాలి, వీటిలో కంపల్సరీ రాయాలి OR రాయాలి, ఎందువల్ల ఈ రెండు కండిషన్స్ లో ఒకటే సాటిస్ఫై అవుతుంది, అందులో either both conditions satisfy రూల్ లేదు, ఓన్లీ వన్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది సరిపోతుంది. ఇది -4 రైట్ సైడ్ అయితే ఏమవుతుంది +4, ఇది -4 రైట్ సైడ్ అయితే ఏమవుతుంది +4, ఇది +2 రైట్ సైడ్ అయితే ఏమవుతుంది -2, అంటే 0 వాల్యూస్ ఏమవుతుంది -2, -4. ఎప్పుడైనా రిటర్న్ చేసినప్పుడు ముందు స్మాల్ రిటర్న్ చేయడం నేర్చుకోండి, ఈ 2 టర్మ్స్ స్మాల్ ఏంటి -2 కాబట్టి ఇది 4 -2, 4 are the zeros of given polynomial కదా x² -2x -8, మరి -2, 4 are the zeros of x² -2x -8 అని రిటర్న్ చేశారు కాబట్టి ఇక రిలేషన్షిప్ బిట్వీన్ zeros and coefficients, మరి ఇక్కడ zeros and coefficients అన్నమాట సమ్ ఆఫ్ ద zeros మరి సమ్ ఆఫ్ ద zeros మీనింగ్ ఏంటి ఫస్ట్ 0 వాల్యూ ఎంత -2 ప్లస్ అనదర్ 0 వాల్యూ ఎంత 4, మన -2 4 వాల్యూ ఎంత అవుతుంది -2 + 4 అంటే 4 నుంచి 2 క్యాన్సిల్ అయితే 2, మన 2 సింబల్ ఏంటి ప్లస్, ఇక్కడ -2 + 4 ఈజ్ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి దీనికి కంటిన్యూ చేసేసుకోవచ్చు సమ్. అయితే మీకు మోడల్ అవకాల డౌట్ వచ్చిందనుకోండి ఒక మోడల్ చెప్తాను, ఒక మోడల్ ఇది కూడా చెప్తాను చూడండి, ఇది కూడా ఫాలో కానీ ఇక్కడ ఈ 2 ని ఎలా రీడ్ చేస్తామంటే మనం మైనస్ ఆఫ్ ఈ 2 ని ప్లస్, ఇక్కడ సింబల్ ఏంటి ప్లస్ అంటే ఏంటి మైనస్ అంటే మైనస్, ఒక ప్లస్ అనే సింబల్ వచ్చింది కాబట్టి ఇక్కడ ప్లస్ ఉంది, నేను రిలేటెడ్ ఏంటి ఇక్కడ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్ రిలేషన్షిప్ ఫార్మ్ చేయాలి కాబట్టి ఈ +2 ని
ప్లస్ అంటే మీనింగ్ మైనస్ అంటే మైనస్ అప్లై చేయొచ్చు కాబట్టి మైనస్ ఆఫ్ మైనస్ 2 మరి డినామినేటర్ కావాలి కంపల్సరీ డివైడెడ్ బై ఎంత అవుతుంది 1 డివైడెడ్ బై ఎంత అవుతుంది ఇక్కడ 1 అంటే ఇక్కడ ఉన్న ప్లస్ సింబల్ ని మైనస్ ఆఫ్ మైనస్ ని రిటర్న్ చేశాను 2 డినామినేటర్ కూడా కావాలి డినామినేటర్ ఎంత అవుతుంది బై 1 అవుతుంది ఒకసారి జాగ్రత్తగా అప్లై చేసుకోండి అక్కడ ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 1 అంటే మనం రిటర్న్ చేసేటప్పుడు x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 కాబట్టి ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత అవుతుంది 1 అవుతుంది x కోఎఫిషియంట్ ఎంత -2 కాన్స్టెంట్ ఎంత -8 అంత ఫార్ములా వైస్ రిలీజ్ చేయాలి కాబట్టి దీని కండిషన్ ఈజ్ ఈక్వల్ టు రిలీజ్ చేయాలి కింద డివైడ్ కింద కాదు ఇక్కడ కంటిన్యూ చేయాలి ఆ రిలేషన్ మైనస్ మైనస్ ఇది -2 మరి -2 అంటే ఏమవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x అందులో మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x is divided by 1 1 అంటే ఏమవుతుంది ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఇక్కడ 1 అంటే ఎక్కడ ఉంది ఇక్కడ x స్క్వేర్ బిఫోర్ ఉంది కాబట్టి x స్క్వేర్ బిఫోర్ అనే వాల్యూ అవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే డైరెక్ట్ గా అవుతుంది ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ కట్టావు సమ్ ఆఫ్ జీరోస్ కట్టిన ఆన్సర్ వచ్చింది 2 వచ్చింది నేను రిలేషన్ రిపీట్ ఫామ్ చేయాలి కాబట్టి ఈ 2 ని ప్లస్ సింబల్ అవుతుంది మైనస్ ఆఫ్ మైనస్ ని రిటర్న్ చేశాను మరి మైనస్ ఆఫ్ మైనస్ రిటర్న్ చేస్తే అవుతుంది ఇక్కడ జనరల్గా ఇక్కడ మన ప్లస్ అనేది ఇక్కడతో కంటిన్యూ చేసుకుంటే మీరు ఎనర్జీ చేసుకోవచ్చు అయితే ఏంటంటే మళ్ళీ ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి ఈ ఈక్వల్ టు వాల్యూ ఈ రెండింటిని కంపేర్ చేసుకుని కన్నా మనం ఏం చేస్తాం డైరెక్ట్ గా ఈ ప్లస్ 2 నుంచి రిలేషన్షిప్ ఫామ్ చేస్తాం ఆ రిలేషన్షిప్ ఎక్కడ ప్లస్ అంటే మీనింగ్ మైనస్ ఆఫ్ మైనస్ 2 డినామినేటర్ వాల్యూ కూడా కనుక ఎంత అవుతుంది బై 1 అవుతుంది ఎవ్రీ కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది ఎవ్రీ కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై 1 ఎవ్రీ కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది డివైడెడ్ బై 1 కాబట్టి ఇక్కడ 4 అంటే 4 బై 1 3 అంటే 3 బై 1 కాబట్టి ఇక్కడ ఉన్న 2 డివైడెడ్ బై 1 అవుతుంది ఈ 2 ని మైనస్ ఆఫ్ మైనస్ 2 తో రిటర్న్ చేసాం మరి మైనస్ ఎలా అవుతుంది ఈ మైనస్ ఏమవుతుంది మైనస్ ఏమవుతుందంటే కోఎఫిషియంట్ ఆఫ్ x అవుతుంది అలాగే 1 అంటే ఏమవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ కాబట్టి సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది సమ్ ఆఫ్ జీరోస్ ఈజ్ ఈక్వల్ టు వచ్చింది మైనస్ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ ఇక్కడ మనకి ఏమైంది వెరిఫై అయింది ఇదంతా ఒక లైన్ నుండి రావాలి మనకి అర్థంగా నెక్స్ట్ చూద్దామా ప్రోడక్ట్ జీరోస్ ప్రోడక్ట్ జీరోస్ ఇక్కడ అవుతుంది జీరోస్ వాల్యూస్ ఎంత -2 into 4 -2 into 4 మరి మైనస్ అంటే ప్లస్ ఎంత మైనస్ అంటే ప్లస్ ఎంత అవుతుంది -2 4 ఎంత 8 ఇక్కడ మనకి -8 వచ్చింది మరి -8 వస్తే గివెన్ ఫార్ములా కూడా ఉంది ఇక్కడ -8 ఉంది సరిపోయింది అందువల్ల -8 అంటే -8 డివైడెడ్ బై 1 -8 వచ్చింది కాబట్టి -8 క్యాలిక్యులేషన్స్ ఇక్కడ -8 ని -8 డివైడెడ్ బై 1 రిడ్యూస్ చేశాను ఇందులో ప్రోడక్ట్ జీరోస్ కి సింబల్ అవసరం లేదు అక్కడ ఉన్న వాల్యూ ఏదైతే ఉందో అది యూజ్ చేయాలి కాబట్టి ఇక్కడ -8 వచ్చింది -8 యూజ్ చేయాలి కాబట్టి -8 డివైడెడ్ బై 1 యూజ్ చేశాను therefore మరి -8 అంటే ఏమవుతుంది ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ -8 ఏమవుతుంది ఇక్కడ కాన్స్టెంట్ టర్మ్ అవుతుంది therefore కాన్స్టెంట్ టర్మ్ divided by coefficient of x square అంటే ఏంటి ప్రోడక్ట్ జీరోస్ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేస్తే -8 వచ్చింది కానీ -8 వాల్యూ ఈక్వల్ ఏమైంది -8 డివైడెడ్ బై 1 కాబట్టి -8 ఏమవుతుంది కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై 1 ఏమవుతుంది కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ 1 ఏమవుతుంది ఇక్కడ కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ అంటే ఏంటి ఇక్కడ సమ్ ఆఫ్ జీరోస్ ఫైండ్ అవుట్ చేసాం ప్రోడక్ట్ జీరోస్ కూడా ఫైండ్ అవుట్ చేస్తే ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ వాల్యూస్ ఈక్వల్ అయ్యింది కాబట్టి హెన్స్ వెరిఫైడ్ నెక్స్ట్ సమ్ చూద్దామా
1. If a given polynomial, a polynomial quantity called given quantity polynomial, given quantity polynomial 4s square minus 4s plus 1. వాడు యూజ్ చేసిన సింబాలిక్ లెటర్ ఏదైతుందో అది యూజ్ చేస్తే తప్ప s తీసేసి మరి x y యూజ్ చేసారు మార్క్స్ ఉండవు. అండ్ గివెన్ క్వాంటిటీ పాలినామిల్ 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 కాబట్టి లెట్ మరి పాలినామిల్ కి ఇక్కడ 0 కావాలి కాబట్టి 4s స్క్వేర్ మైనస్ 4s ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఆ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తుంది అక్కడ చూడండి. ఇక్కడ స్క్వేర్ 4s స్క్వేర్ ఉంది, మరి కాన్స్టెంట్ ఎంత ప్లస్ 1. 4s స్క్వేర్ ఇంటూ 1 4s square into 1 is equal to 4s square. సింపుల్ వచ్చింది ఇక్కడ ప్లస్. ఇక్కడ మల్టిప్లికేషన్ ఈజ్ ఈక్వల్ టు మన పాజిటివ్ కాబట్టి పాజిటివ్ అంటే ఎడిషన్ చేయాలి. పాజిటివ్ వచ్చిందంటే కంపల్సరీ ఎడిషన్ చేయాలి. మరి ఎడిషన్ సింబల్ ఇక్కడ మైనస్, ఎడిషన్ సింబల్ ఇక్కడ మైనస్ యూజ్ చేయాలి. 2 టర్మ్స్ ఎడిషన్ చేయడం అంటే కాన్సెప్ట్ ఏంటంటే ప్లస్ ప్లస్ ఉన్న ఎడిషన్ చేయొచ్చు, మైనస్ మైనస్ ఉన్నప్పుడు ఎడిషన్ చేయొచ్చు. మరి ప్లస్ ప్లస్ అంటే సింబల్ ఏమవుతుంది ప్లస్ వస్తుంది, మరి మైనస్ మైనస్ అంటే సింబల్ అవుతుంది మైనస్. ఇది ఎడిషన్ టాపిక్. ఇది అది మల్టిప్లికేషన్ అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్, మరి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి లాస్ట్ టర్మ్ వచ్చింది ఇక్కడ ప్లస్ వచ్చింది. అంటే లాస్ట్ టర్మ్ ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ప్లస్ వచ్చిందంటే ఎడిషన్ చేయమని ఆ ఎడిషన్ సింబల్ ఇక్కడ మైనస్ అంటే 2 టర్మ్స్ ఏం యూజ్ చేయాలి ఇక్కడ మైనస్ యూజ్ చేయాలి. మరి మల్టిప్లికేషన్ చేద్దాం ఒకసారి. మల్టిప్లికేషన్ లో 4 రావాలి. s స్క్వేర్ అంటే s ఇంటూ s, s స్క్వేర్ మీనింగ్ అంటే s ఇంటూ s. మరి ఇక్కడ కాన్స్టెంట్ ఎంతగా 4. మల్టిప్లికేషన్ 4 రావాలి. ఆ 2 టర్మ్స్ ఎడిషన్ చేస్తే ఏం రావాలి ఇక్కడ 4 రావాలి. ఇంటూ వాల్యూస్ ఇక్కడ 2 2 జా 2 2 జా ఎంత 4, 2 2 జా 4 కాబట్టి మైనస్ 2s మైనస్ 2 అవుతుంది మైనస్ 4s అవుతుంది. దేనికో చూడండి సార్ ఇక్కడ 4s square minus 2s plus 1 is equal to 0. అయితే దీనికి కొంచెం షార్ట్ కట్ కూడా వాడచ్చు. ఏంటి ఐడియా ఉంటే వాడాలి ఆ షార్ట్ కట్. ఏంటి ఫార్ములా అంటే డైరెక్ట్గా ఇక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇది. డైరెక్ట్గా ఏ ఫార్ములా ఇది a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఇట్ చేసి ఆన్సర్ ఇప్పించచ్చు. కానీ మీకు కొంతమందికి డౌట్ వస్తా ఆ ఫార్ములాస్ ఇచ్చేయాలంటే అందుకోసం నేను ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ వాడుతున్నాను. ఇక్కడ 4s స్క్వేర్ 2s ఉంది. ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ అన్నమా 4s స్క్వేర్ అంటే 4 ఇంటూ s ఇంటూ s. ఈ 4 కూడా ఏం చేయాలి ఇక్కడ 2 2 జా 4 అంటే ఎంత అవుతుంది 2 2 జా. అలాగే 2s ఉంది. 2s అంటే ఎంత 2 ఇంటూ s ఇంటూ 1. ఒక 2 కామన్ చేసాం. నెక్స్ట్ s కామన్ చేసాం. ఇంక బ్యాలెన్స్ ఏమైంది ఇక్కడ ఒక 2 కామన్ చేస్తే ఇంకా 2 ఇంటూ s ఉంది. therefore 2 ఇంటూ 2s 2s కామన్ చేస్తే ఇక్కడ 2s పోయింది, ఇక్కడ కూడా ఎంత పోయింది 2s పోయింది. ఇంకేముంది ఇక్కడ 2s మైనస్ ఇక్కడ 2s క్యాన్సిల్ చేయండి ఇక్కడ 1. అంటే సేమ్ టర్మ్ ఎప్పుడైనా కామన్ చేసినప్పుడు అక్కడ దాని ప్లేస్ ఎంత చెప్పండి 1 అంటే కదా 2s 2s అంటే క్యాన్సిల్ అవుతుంది 2s 2s 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సేమ్ టర్మ్ కామన్ చేసినప్పుడు ఇప్పుడు కూడా దాని ప్లేస్ లో కంపల్సరీ ఉంటుంది ఫ్యాక్టర్ వాల్యూ 1 ఉంటుంది. అనేది చూడండి ఇక్కడ ఇది మైనస్ ప్లస్, మరి మైనస్ ప్లస్ ఏం కావస్తుంది మైనస్, మరి మైనస్ కామన్ చేసాం. 2s 1 కామన్ వాల్యూ ఉందా అసలు కామన్ టర్మ్ లేదు. కానీ ఎవ్రీ టర్మ్ కి కాన్స్టెంట్ ఎంత అవుతుంది ఫ్యాక్టర్ 1 అవుతుంది. ఎవ్రీ టర్మ్ కి ఫ్యాక్టర్ వాల్యూ 1 కాబట్టి 2 టర్మ్స్ కామన్ ఫ్యాక్టర్ ఎంత 1 కామన్ చేసాం. మైనస్ క్యాన్సిల్ అయింది. ఇంకేమైనా వాల్యూ 2s. ఒక ప్లస్ లో మైనస్ క్యాన్సిల్ ఉంటుందిగా మైనస్, ఇందులో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ కాబట్టి ఒక ప్లస్ లో మైనస్ కామన్ చేసినప్పుడు అనదర్ ఏమవుతుంది ఇంకా మైనస్ అంటే ఇందులో మైనస్ ఇంటూ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది. కాబట్టి మరి 1 1 ఇంటూ చేస్తుంది 1 టైం ఇది ఎక్కడ ఎంత 0. ఇప్పుడు ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ ఎంత ఉందమ్మా 2s minus 1 2s minus 1 కాబట్టి ఇక్కడ ఉన్న వాల్యూ ఫస్ట్ వాల్యూ 2s మైనస్ ఇది కామన్ పద్ధతి ఇక్కడ -1 ఈజ్ ఈక్వల్ టు 0. సేమ్ టర్మ్స్ తెలిసింది ఎందుకంటే నేను ఇక్కడ సేమ్ టర్మ్స్ వస్తేనే నీకు అక్కడ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా రిలీజ్ చేయొచ్చని చెప్పేది. 2s minus 1 2s minus 1 is equal to 2s minus 1 whole square is equal to 0. therefore 2s minus 1 is equal to 0. therefore 2s is equal to minus 1 right second అయింది plus 1. therefore s is equal to multiply right second అవుతుంది డివైడ్ అంటే 2 టైమ్స్ వస్తుంది కాబట్టి therefore ఇక్కడ రూట్స్ జీరోస్ అవుతాయి 2 జీరోస్ అవుతాయి సేమ్ టర్మ్ కాబట్టి అంటే s వాల్యూ ఇక్కడ 1/2 అవుతుంది ఇక్కడ హోల్ స్క్వేర్ అంటే 2 టైమ్స్ యూజ్ చేయాలి కాబట్టి therefore
1/2 comma 1/2 are the zeros of 4s square minus 4s plus 1 are the zeros of 4s square minus 4s plus 1. Therefore, two zeros is speak of therefore sum of the zeros chudama. First sum of the zeros. Sum of the zeros chudama first 1/2 plus 1/2. మరి 1/2 plus 1/2 అంటే కొద్ది వాడండి మరి ఎల్సిఎం కట్టకలేదు ఇందులోగా హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత 1 హాఫ్ ప్లస్ హాఫ్ ఎంత అవుతుంది 1 అనేది ఇక్కడ సింబల్ యొక్క ఫార్మాట్ మైనస్ హాఫ్ అవ్వాలి ఫార్మాట్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x పై కాబట్టి ఇక్కడ మైనస్ సింబల్ కావాలి ఇక్కడ మైనస్ హాఫ్ మైనస్ 1 మైనస్ హాఫ్ ఎంత అవుతుంది మైనస్ 1 మరి మైనస్ హాఫ్ మనకు ఇక్కడ టర్మ్స్ చూడండి సార్ ఏమన్నాయి 4s స్క్వేర్ 4s అంటే ఇక్కడ 4/4 ఎంత అవుతుంది 1 అంటే 4/4 వెళ్ళి 1 అవుతుంది కాబట్టి ఆ 1 ఎలా డివైడ్ చేస్తే మనం ఇక్కడ నాకు 1 వచ్చిందమ్మా 1 ని మైనస్ హాఫ్ మైనస్ 1 గా డివైడ్ చేశాను ఇప్పుడు 1 ని ఎంత డివైడ్ చేద్దాం మైనస్ హాఫ్ మైనస్ 1 ఎంత 4/4 అలా రాయగలిగితే ఆ మోడల్ ఫాలో అవ్వాలి నాకు ఐడియా ఉంటుందండి ఐడియా ఉంటే నేను మోడల్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు నాకు అది డౌట్గా ఉందనుకుంటే మోడల్ చేంజ్ చేసేసుకోవచ్చు ఒక సమ్మాన్ని సాల్వ్ చేసినప్పుడు ఎప్పుడో కూడా ఈ మెథడ్ నుంచి ఈ మెథడ్ మీరు అప్లై చేయగలిగితేనే చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఆ మెథడ్ నాకు రాదు అనుకున్నప్పుడు ఏం చేయాలి దాని మోడల్ చేంజ్ చేసుకోవాలి మోడల్ అంటే ఏంటి ఆల్ఫాబెట్ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ దాకా సమ్ ఆఫ్ ది జీరోస్ పెట్టావు నీకు ఇక్కడ నుంచి కంటిన్యూషన్ ఇది వచ్చినప్పుడు చేయగలిగితే మొదలెట్టాలి నీకు డౌట్ వచ్చింది నీకు అసలు రాయలేని కాన్సెప్ట్ ఒక ఐడియా ఉంటుందండి ఆ టైంలో నీకు డౌట్ వచ్చింది మర్చిపోయి అనుకున్నప్పుడు ఏం చేయాలి దాని మెథడ్ మార్చేసుకోవచ్చు మెథడ్ అంటే ఏంటి సమ్ ఆల్ఫా బీటా తీసుకోవాలి అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ ఫార్మ్ ఏంటి మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ x బై కోఎఫిషియంట్ x స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ హాఫ్ మైనస్ 4/4 therefore మైనస్ ఇంటూ ప్లస్ 4/4 ఎంత therefore ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ 1 వచ్చింది సమ్ ఆఫ్ ది జీరో వాల్యూ కూడా 1 వచ్చింది కాబట్టి అక్కడ కంపేర్ చేసేసుకోవచ్చు అందులో మీకు వస్తే మెథడ్ వెళ్ళండి రాలేదనుకోండి కాన్సెప్ట్ మార్చుకోండి minus half minus 1 that is equal to minus half ఈ 1 అనేది ఇచ్చే ఇక్కడ 4/4 therefore minus half ఇక్కడ 1 అంటే మీనింగ్ ఏమని రావడం చూసుకోండి 1 అంటే అయితే 4/4 కాబట్టి 1 అంటే మీనింగ్ ఇక్కడ 4/4 సార్ 4 ఎందుకు యూజ్ చేయాలి 3/3 యూజ్ చేస్తారు 3/3 యూజ్ చేస్తే నాకు సమయం వస్తుంది ఇక్కడ మనకి సూటబుల్ గా ఆన్సర్ ఏదైతే యూజ్ అవుతుందో అది యూజ్ చేసుకోవాలి తప్ప అసలు రిలేషన్ ఏంటంటే యూజ్ చేసుకుంటే ఇక్కడ 4 ఉంది 2 టైమ్స్ 4/4 ఎంత అవుతుంది 1 అవుతుంది అందుకే ఈ 1 ప్లస్ లో నేను 4/4 యూజ్ చేశాను అంటే 4/4 ఎంత అవుతుంది 1 అవుతుంది therefore ఏమవుతుంది మైనస్ ఈ -4 ఏమవుతుంది చూడమ్మా ఇక్కడ -4 ఏమవుతుంది కోఎఫిషియంట్ ప్లస్ అవుతుంది therefore కోఎఫిషియంట్ ఆఫ్ s by coefficient of s square next product roots ఇక్కడ zeros కాబట్టి product zeros అంటే product the zeros but product అంటే ఏంటి 1/2 into 1/2 1/2 into 1/2 మరి 1/2 into 1/2 అంటే ఏంటి న్యూమరేటర్ చేయాలి మల్టిప్లికేషన్ ఎప్పుడు కూడా టూ ఫ్రాక్షన్స్ మల్టిప్లై అవుతుంది న్యూమరేటర్ వాల్యూకి న్యూమరేటర్ వాల్యూ డినామినేటర్ కాబట్టి 1 1 jar ఎంత 1 2 2 ఎంత 4 therefore that is equal to దాని కంటిన్యూషన్ యూజ్ చేయాలి మరి 1/4 వచ్చింది 1/4 అంటే చూడండి సార్ ఇక్కడ 1 అంటే కాన్స్టెంట్ టర్మ్ ఇక్కడ 1 అంటే మీనింగ్ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ x స్క్వేర్ therefore 1 అంటే మీనింగ్ ఏంటి కాన్స్టెంట్ టర్మ్ divided by coefficient of s square
కాన్స్టెంట్ టర్మ్ కాన్స్టెంట్ టర్మ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ ఎందుకు వచ్చింది అక్కడ 1 అంటే గివెన్ పాలినామియల్ లో 1 అంటే కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై ఇక్కడ 4 అంటే ఏమవుతుంది సర్ ఇక్కడ యూజ్ చేయొచ్చు కదా అంటాం ఇక్కడ -4 ఉంది ఇక్కడ నాకు ఓన్లీ +4 కాబట్టి కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ వాల్యూ అవుతుంది 4 అవుతుంది therefore 4 కి ఇక్కడ రిటైన్ ఏంటి కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ therefore product of zeros is equal to ఏమవుతుంది ఫార్ములా కాన్స్టెంట్ టర్మ్ డివైడెడ్ బై కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ ఇక్కడ మనకి ఏమైంది ఈ యొక్క సమ్ వెరిఫై లో మనకి వెరిఫికేషన్ సాటిస్ఫై సమ్ ఆఫ్ జీరోస్ అంటే 1/2 వచ్చింది అలాగే వాల్యూ కూడా వచ్చింది కదా కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ కోఎఫిషియంట్ ఆఫ్ s స్క్వేర్ వాల్యూ ఏంటి ఈక్వల్ టు 1 అవుతుంది మీకు కంపేర్ ఈజీ అవుతుంది చేయండి ఈ మోడల్ సూటబుల్ గా లేదనుకోండి నెక్స్ట్ సమ్స్ కి మనం మోడల్ మార్చాలి 6x square minus 3 minus 7x. Given quadratic polynomial arrangement R లా లేదు ఎందుకు లేదంటే x స్క్వేర్ ఉంది x స్క్వేర్ టర్మ్ ఎంత నెక్స్ట్ x రావాలి కానీ ఇక్కడ ఇచ్చేటప్పుడు కాన్స్టెంట్ ఇచ్చాడు అందులో అరేంజ్మెంట్ మనం చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ x స్క్వేర్ ఏంటి 6x స్క్వేర్ నెక్స్ట్ ఏంటి ఇక్కడ -7x నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత -3 అంటే అరేంజ్మెంట్ ఎప్పుడు కూడా ఒక పార్ట్ యూజ్ చేయండి అసెండింగ్ ఆర్డర్ అండ్ డిసెండింగ్ ఆర్డర్ అసెండింగ్ ఏంటి స్మాల్ టు బిగ్ డిసెండింగ్ ఏంటి బిగ్ టు స్మాల్ ఇది డిసెండింగ్ ఆర్డర్ యూజ్ చేయాలి కాబట్టి డిసెండింగ్ ఎంత 6x స్క్వేర్ నెక్స్ట్ టర్మ్ ఇక్కడ x కాబట్టి -7x నెక్స్ట్ కాన్స్టెంట్ ఎంత -3 ఆర్ని యూజ్ చేసాం లెట్ 6x స్క్వేర్ -7x -3 is equal to 0 ఫస్ట్ కాన్సెప్ట్ ఏంటి స్క్వేర్ టర్మ్ ఇంటూ కాన్స్టెంట్ కాబట్టి స్క్వేర్ టర్మ్ ఎంత కదా 6x స్క్వేర్ ఇంటూ కాన్స్టెంట్ ఎంత -3 is equal to ప్లస్ ఇంటూ మైనస్ ఎప్పుడైతే ప్లస్ ఇంటూ మైనస్ వచ్చిందో యూజ్ చేసిన సింబల్స్ కూడా ప్లస్ మైనస్ యూజ్ చేయండి 6 3 जा 18 6 3 जा 18 into x square चलो ఇక్కడ ఎప్పుడైతే మైనస్ వచ్చిందో సింబల్స్ కంపల్సరీ ఉంటాయి ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ ప్లస్ మైనస్ లేదా మైనస్ ప్లస్ యూజ్ చేయండి ఇక్కడ మైనస్ వచ్చినప్పుడు కూడా ప్లస్ మైనస్ వస్తాయి x ఇక్కడ x స్క్వేర్ కాబట్టి x ఇక్కడ ఉన్నది ఎంత 18 మరి మల్టిప్లికేషన్ 18 రావాలి టు పేర్ వాల్యూస్ యూజ్ చేసుకో అంటే ఫ్యాక్టర్స్ యూజ్ చేసుకో ఆ ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ ఎంత రావాలి 18 రావాలి ఫ్యాక్టర్స్ మల్టిప్లికేషన్ 18 సబ్ట్రాక్షన్ రావాలి 7 అంటే 18 మన ఫ్యాక్టర్స్ ఉన్నా సార్ 18 అంటే 3 6 జా అలాగే 2 9 జా నెక్స్ట్ ఏంటి ఇక్కడ 18 అంటే 1 18 జా ఈ 2 ఇక్కడ 3 పేర్స్ ఉన్నాయి కాబట్టి 3 పేర్స్ లో సబ్ట్రాక్షన్ చేయండి 6 3 3 నాట్ సాటిస్ఫైడ్ అలాగే 18 1 17 నాట్ సాటిస్ఫైడ్ 9 2 7 సాటిస్ఫైడ్ ఈ 9 2 లో ఇక్కడ సింబల్ ఏంటి మైనస్ అంటే బిగ్ వాల్యూ కి మైనస్ బిగ్ వాల్యూ కి మైనస్ చేయాలి స్మాల్ వాల్యూ కి ప్లస్ దేర్ఫోర్ బిగ్ వాల్యూ ఎంత 9x స్మాల్ ఎంత 2x దేర్ఫోర్ 6x స్క్వేర్ మైనస్ చలో ముందు ప్లస్ ఇచ్చామని మైనస్ ఇచ్చామని చెప్పినప్పుడు మీకు మైనస్ వచ్చినట్టు లాస్ట్ మైనస్ వచ్చినప్పుడు కూడా ముందు ఏమి ఇచ్చామని మైనస్ తర్వాత ప్లస్ ఇచ్చామని ఇందులో మైనస్ టర్మ్ ఎంత -9x తర్వాత ప్లస్ టర్మ్ ఎంత +2x నెక్స్ట్ -3 ఈజ్ ఈక్వల్ టు 0 ఈ 2 టర్మ్స్ కామన్ టర్మ్ చూద్దామా 6x స్క్వేర్ అలాగే 9x
6 9 కామన్ టేబుల్ ఏంటి 3 కంపల్సరీ 3 రావాలి అందులో ఫస్ట్ 3 into 3 2 ఎంత 6 into x into x 9x అంటే 3 3 దా 9 ఎంత 3 3 దా into x ఇప్పుడు చూడమ్మా 3 కామన్ తీసాం ఇంకేం పోయింది ఇక్కడ x కూడా కామన్ తీసాం 3x కూడా కామన్ తీసాం కాబట్టి 3x కామన్ తీసాం ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది x క్యాన్సిల్ అయింది ఇంకేంటి బ్యాలెన్స్ ఇక్కడ 2x మైనస్ ఇక్కడ 3x క్యాన్సిల్ అయింది ఇంకేంటి ఇక్కడ 3 అంటే కామన్ తీసినప్పుడు ఆ టర్మ్స్ క్యాన్సిల్ అవగా బ్యాలెన్స్ ఏమైనా తీసుకోవాలి ఇక్కడ 3 క్యాన్సిల్ అయింది x కూడా క్యాన్సిల్ అయింది ఇక్కడ బ్యాలెన్స్ అవుతుంది 3 ఉంది అలాగే ఫస్ట్ టర్మ్ అయితే 3x క్యాన్సిల్ అవుతే 2 into x ఎంత 2x ప్లస్ ఇక్కడ టర్మ్ చూడండి 2x 3 అసలు 2x 3 అనే కామన్ టేబుల్ ఉందా 2x 3 లో కామన్ టేబుల్ లేదు అందులో కామన్ టేబుల్ ఎంత తీసుకుంటుంది 2x into 1 3 into 1 కామన్ వాల్యూ ఎంత 1 therefore 1 into ఎంత ఉన్న వాల్యూ 2x - 3 is equal to 0 2 టర్మ్స్ కామన్ వాల్యూ లేకపోతే 1 రిటర్న్ చేయండి ఫ్యాక్టర్ వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది కాబట్టి 1 into 2x - 3 ఇప్పుడు చూడండి ఇక్కడ కామన్ టేబుల్ 2x - 3 2x - 3 2x - 3 కామన్ ఇస్తే ఇక్కడ ఫస్ట్ టర్మ్ ఏమన్నమాట 3x ప్లస్ 2x - 3 క్యాన్సిల్ చేయండి ఇక్కడ వాల్యూ 1 is equal to 0 ఈ యొక్క ఫ్యాక్టర్ వాల్యూ మల్టిప్లికేషన్ is equal to 0 కాబట్టి ఫస్ట్ టర్మ్ 0 is equal to సెకండ్ వాల్యూ కూడా 0 కాబట్టి 2x - 3 is equal to 0 or సెకండ్ వాల్యూ 3x + 1 is equal to 0 therefore 2x is equal to ఇది -3 రైట్ సెకండ్ ఏమవుతుంది +3 ఒక టర్మ్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఎవ్రీ టైం ఏమవుతుంది ఓన్లీ వేరియబుల్ ఉండాలి లెఫ్ట్ సైడ్ నువ్వు ఫైండ్ అవుట్ చేసేది వేరియబుల్ కాబట్టి x వాల్యూ లెఫ్ట్ ఉండాలి మిగతా వాల్యూ రైట్ సైడ్ ఉండాలి కాబట్టి -3 ఈ -3 రైట్ సెకండ్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది ఇది మల్టిప్లై మరి మల్టిప్లై చేసేవాళ్ళు రైట్ సెకండ్ ఏమవుతుంది డివైడ్ చేస్తారు x ఇది కూడా ఎంత 3/2 అనదర్ వాల్యూ 3x ఇది +1 రైట్ సెకండ్ ఏమవుతుంది -1 ఈ +1 రైట్ సెకండ్ ఏమవుతుంది -1 ఇది మల్టిప్లై రైట్ సెకండ్ ఏమవుతుంది డివైడ్ చేస్తారు x ఇది కూడా -1/3 x ఇది కూడా ఎంత -1/3 ఇక్కడ మనకి ఏమైందంటే x వాల్యూస్ వచ్చినాయి అయితే ఈ 2 వాల్యూస్ మనకి స్మాల్ యూజ్ చేయడం అలవాటు అని చెప్పండి స్మాల్ ఎప్పుడు కూడా మనం ఏమవుతుంది ఆల్ఫా అవుతుంది బిగ్ వాల్యూ బీటా అవుతుంది అలా యూజ్ చేసుకున్నా పర్లేదు లేదా జనరల్గా యూజ్ చేసేసుకున్నా పర్లేదు చూడండి ఇక్కడ మోడల్ చేంజ్ చేస్తాం చూడండి ఒకసారి సమ్ ఆఫ్ ద జీరోస్ ఇది కొట్టు ఆల్రెడీ 0 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి 0 వాల్యూస్ యూజ్ చేసుకుని సమ్ చేస్తున్నాను ఇక్కడ 3/2 - 1/3 3/2 ప్లస్ నెగిటివ్ ఎంత ఇక్కడ -1/3 మరి బై 3 ఉంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ బై 2 ఇక్కడ బై 3 ఉంది ఎంత ఎంత అవుతుంది 2 3 ఎంత 6 2 3 ఎంత 6 మరి 2 * 6 ఎంత క్యాన్సిల్ అవుతుంది 2 * 6 లో 3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 3 3 ఎంత 9 ప్లస్ ఇంటూ మైనస్ 3 * 6 ఎంత 2 టైమ్స్ 2 1 ఎంత 2 therefore 9 నుంచి 2 క్యాన్సిల్ అయితే 7/6 ఇదేంటిది సమ్ ఆఫ్ ది జీరోస్ అలాగే ప్రోడక్ట్ జీరోస్ కూడా కట్టండి ప్రోడక్ట్ ఆఫ్ ద జీరోస్ the product ఎంత అవుతుంది 3/2 into -1/3 3/2 into -1/3 కాబట్టి therefore 3 1 ఎంత 3 2 3 ఎంత చిన్న క్యాన్సిల్ అవుతుంది క్యాన్సిల్ చేయమన్నా 3 times 1 time 3 times 3 లో 1 time ఇది క్యాన్సిల్ అయింది న్యూమరేటర్ పొజిషన్ సేమ్ వాల్యూ ఉంటే ఏమవుతుంది క్యాన్సిల్ అవుతుంది 5 అవుతుందమ్మా మైనస్ ఇక్కడ న్యూమరేటర్ అవుతుంది 1/, డినామినేటర్ పొజిషన్ వాల్యూ ఎంత 2 therefore ప్రోడక్ట్ జీరోస్ అవుతుంది -1/2 చాలా మందికి ఏమవుతుంటే ఈక్వాలిటీ కండిషన్ అప్లై అవుతలేదు అందువల్ల ఏం చేస్తుంటే ప్రాసెస్ మార్చుకుంటారు సార్ comparing 6x square minus 7x minus 3 with ax square plus bx plus c. Comparing 6x square minus 7x minus 3 with ax square plus bx plus c. ఈ 2 మోడల్స్ లో మీరు ఏది ట్రై చేసినా మీకు మార్క్స్ పడతాయి ఎందుకంటే
ఇక్కడ నేను వాల్యూస్ కట్టి అక్కడ దాకా ఆపేసాను. ఆపేసి ఇది ఈక్వల్ టు ఏమవుతుంది కోఎఫిషియంట్ వాల్యూస్ కడుతున్నాను. ఇక్కడ వాల్యూస్ ఉన్నామా x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ a, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 6, దేర్ a ఎంత 6, x కోఎఫిషియంట్ ఎంత ఇక్కడ b ఈజ్ ఈక్వల్ టు x కోఎఫిషియంట్ ఎంత -7, దేర్ కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -3, కాన్స్టెంట్ c వాల్యూ ఎంత -3. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను కంపేర్ చేస్తున్నాం. ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ a, ఇక్కడ x స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత 6, దేర్ a ఎంత 6, అలాగే x కోఎఫిషియంట్ ఎంత b, మరి x కోఎఫిషియంట్ ఎంత -7, అలాగే కాన్స్టెంట్ c వాల్యూ ఎంత ఇక్కడ -3. ఇప్పుడు మనకు ఫార్ములా కట్టింది. లెట్ ఆల్ఫా కమ బీటా ఆర్ ద జీరోస్ ఆఫ్ ax square plus bx plus c. Let alpha comma beta are the zeros of ax square plus bx plus c తీసుకుంటే therefore alpha plus beta is equal to alpha plus beta meaning ఏంటి sum of the zeros ఏ alpha plus beta meaning ఏంటి sum of the zeros కాబట్టి is equal to formula మా minus of b by a is equal to minus b వాల్యూ ఎంత -7 divided by a వాల్యూ ఎంత 6 మరి మైనస్ ఎంత ప్లస్ 7 divided by 6 అంటే ఏంటి ఇక్కడ మనకి ఈక్వేషన్ అంటే ఏదైతే పాలినామియల్ ఇచ్చారో ఆ పాలినామియల్ జీరో వాల్యూస్ ని అడిషన్ చేస్తే వచ్చింది. కానీ ఇక్కడ ఏంటి గివెన్ క్వాడ్రాటిక్ పాలినామియల్ యూజ్ చేసుకుని ఇక్కడ నేను కోఎఫిషియంట్ వాల్యూస్ సబ్ట్రాక్షన్ చేస్తే నాకు ఆన్సర్ వస్తుంది ఇక్కడ 7 divided by 6 అంటే 7 divided by 6 మనకు కోఎఫిషియంట్ ద్వారా వచ్చింది. ఇక్కడ జీరోస్ వాల్యూస్ ద్వారా వచ్చిన వాల్యూ ఎంత 7 divided by 6 వచ్చింది. ఈ టూ వాల్యూస్ అనేవి ఇక్కడ ఈక్వల్, టూ వాల్యూస్ ఈక్వల్ ఉన్నాయి కాబట్టి therefore ఈ యొక్క సమ్ ఆఫ్ ది జీరోస్ ఏమైంది వెరిఫై అయింది. అనదర్ ఏంటి ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ జీరోస్. ఇక్కడ కూడా తీసుకురావచ్చు. మీకు ఐడియా ఉంటే ఇదంతా కట్టకుండా సింపుల్ గా అయిపోతుంది ఆన్సర్. కానీ ఆ మైనస్ ప్లస్ తీసుకోవడానికి కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అలాంటి వాళ్ళ కోసం మనం ప్రాసెస్ మార్చాను. ఇక్కడ ఇప్పుడు నేను రిటర్న్ చేసేటప్పుడు ఇక్కడ -7 అయితే ఆన్సర్ అయిపోయింది అక్కడతో. ఇక్కడ 706 ఇస్తున్నా దీన్ని మీరు -706 రాసారనుకో ఆన్సర్ కంప్లీట్ అయిపోయింది. కానీ చాలా మంది ఆ మైనస్ నెంబర్ రాయడం రాలేదు. అంటే ఒకదానికి ఈజీ అయితే పర్లేదు, నెక్స్ట్ కాన్సెప్ట్ కూడా ఇబ్బంది పడతారు. అలాంటి వాళ్ళ కోసమే మోడల్ చేంజ్ చేసుకొని చెప్పాను. నెక్స్ట్ ప్రొడక్ట్ జీరోస్, ప్రొడక్ట్ జీరోస్ ప్రొడక్ట్ జీరోస్ ఏమవుతుంది ఫార్ములా మనకి ఆల్ఫా బీటా కాబట్టి ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి c by a మరి c వాల్యూ ఎంత ఇక్కడ -3 డివైడెడ్ బై a వాల్యూ ఎంత 6. 3 times 3 times 1 time, 3 times 6 times 2 times, therefore -1 divided by 2. చూడండి అక్కడ -1/2. therefore ఫైనల్ ఇక్కడ వచ్చింది ప్రొడక్ట్ జీరోస్ కట్టేమో -1/2 వచ్చింది. అలాగే ఇక్కడ కూడా మనకి ప్రొడక్ట్ జీరోస్ వాల్యూ కట్టేసి వచ్చింది -1/2. అంటే ఇక్కడ మనం యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అక్కడేమో జీరోస్ వాల్యూస్ యూజ్ చేస్తున్నాం, ఇక్కడేమో ఫార్ములా యూజ్ చేస్తున్నాం. ఈ టూ టర్మ్స్ మనకి ఏమవుతుంది ఈక్వల్ గా వచ్చింది కాబట్టి ఆన్సర్ వెరిఫై. నెక్స్ట్ చూడమ్మా ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ లో 3 పాయింట్స్ కంప్లీట్ అయ్యాయి. ఫోర్త్ పాయింట్ చూడమ్మా సరే 4u స్క్వేర్ ప్లస్ 8u అలాగే అనదర్ వాల్యూ. ఫిఫ్త్ పాయింట్ చూడమ్మా 3 స్క్వేర్ మైనస్ 15 అలాగే సిక్స్త్ పాయింట్ 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. ఇక్కడ ఈ 3 సమ్స్ లో మనకి ఆల్రెడీ మనకి మోడల్ ఇది ఐడియా ఉంది. మనకి 6th పాయింట్ ఏంటిది 3x స్క్వేర్ మైనస్ x మైనస్ 4. ఇది ప్రీవియస్ సమ్స్ మన మెథడ్ యూజ్ చేస్తారు కాబట్టి అదే మోడల్ మీరు ఈ సమ్ని హోంవర్క్ చేయండి. అలాగే ఈ 2 సమ్స్ ఉన్నా సరే ఈ 2 సమ్స్ లో మనకి ఒక టర్మ్ మిస్ అయ్యింది. ఏంటో టర్మ్ ఇక్కడేమో 4u స్క్వేర్ ప్లస్ 8u, ఇక్కడేమో t స్క్వేర్ మైనస్ 15, ఇక్కడేమో t టర్మ్ మిస్ అయింది, ఇక్కడేమో కాన్స్టెంట్.
ఇక్కడేమో కాన్స్టెంట్ టర్మ్ మిస్ అయింది, ఇక్కడేమో టీ టర్మ్ మిస్ అయింది. అందులో ఒక సమ్ చెప్పిన తర్వాత ఒక సమ్ చేద్దు కానీ ఒకసారి చూడండి ఇందులో ఫిఫ్త్ క్వశ్చన్ చెప్తున్నాను. ఫిఫ్త్ క్వశ్చన్ ఏముంది ఇక్కడ టీ స్క్వేర్ మైనస్ 15. ఈ టీ స్క్వేర్ మైనస్ 15 లో వచ్చాను సరే given polynomial, given quadratic polynomial, given quadratic polynomial का t square minus 15, given quadratic polynomial t square minus 15 కాబట్టి therefore let t square minus 15 is equal to 0, let t square minus 15 is equal to 0. ఇక్కడ చూడమ్మా మీకు ఫ్యాక్టర్స్ కావాలంటే ఫ్యాక్టర్స్ మీద అప్లై చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ కావాలంటే ఇది -15 రైట్ సైడ్ కి ఏమవుతుంది +15, ఒక స్క్వేర్ రైట్ సైడ్ కి ఏమవుతుంది e +15. సింపుల్ మెథడ్ లో మనకి ఈ స్క్వేర్ టర్మ్ లెఫ్ట్ సైడ్ నుంచి కాన్స్టెంట్ రైట్ సైడ్ పంపాలి, రైట్ సైడ్ కి మైనస్ రైట్ సైడ్ కి ఏమవుతుంది ప్లస్ అవుతుంది. ఈ స్క్వేర్ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది ప్లస్ కార్నర్ సింబల్ అవుతుంది. అందులో ఒక స్క్వేర్ వాల్యూ రైట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ప్లస్ కార్నర్ స్క్వేర్ రూట్, ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ కాబట్టి ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్ ఇచ్చారు కాబట్టి therefore -√15, +√15 are the zeros of t square minus 15, are the zeros of t square minus 15. zeros ఉన్నాయి కాబట్టి therefore sum of the zeros is equal to, but sum అంటే ఫస్ట్ ఎంత -√15 ప్లస్ √15, మరి √15 లో √15 చేస్తే అవుతుంది 0, √15 లో √15 చేస్తే ఎందుకంటే మైనస్ ప్లస్, మరి మైనస్ ప్లస్ కాబట్టి √15 లోకి √15 చేస్తే అవుతుంది 0. మరి ప్రోడక్ట్ జీరోస్ మరి ప్రోడక్ట్ జీరోస్ ఏమవుతుంది చూడమ్మా -√15 ఇంటూ √15, మరి మైనస్ ఇంటూ ప్లస్ ఎంత మైనస్, మరి మైనస్ ఇంటూ ప్లస్ ఏమవుతుంది మైనస్ అవుతుంది, రూట్ ఇంటూ రూట్ ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అవుతుంది, సేమ్ వాల్యూ కదా √15, మరి √15 ఇంటూ √15 ఏమవుతుంది రూట్ క్యాన్సిల్ అయ్యి వాల్యూ ఎంత ఇక్కడ మనకి 50. ఒకసారి కంపేరింగ్ తీసుకోవాలి కాబట్టి సార్ చూడమ్మా let alpha comma beta are the zeros of ax square plus bx plus c. Therefore comparing with t square minus ఇక్కడ మైనస్ వాడతా ప్లస్ వాడతా మీ ఐడియా, ఇందువల్ల నెక్స్ట్ టర్మ్ యూజ్ చేయాలనుకుంటే ఇక్కడ స్క్వేర్ ఉంది, నెక్స్ట్ ఏం ఉండాలి టీ టర్మ్ ఉండాలి, అక్కడ టీ టర్మ్ లేదు, లేకపోతే ఏమవుతుంది 0 ఇంటూ టీ -15 విత్ దేంతో కంపేర్ చేస్తారా ax స్క్వేర్ ప్లస్ bx ప్లస్ c. ఇక్కడ రాసి చెప్పండమ్మా a ఈక్వల్ టు ఇక్కడ x స్క్వేర్ ఉంది కదా, అయితే దీన్ని చేసినప్పుడు సార్ అక్కడ t స్క్వేర్ ఉన్నప్పుడు x స్క్వేర్ అనేది డౌట్ వస్తాయి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలి ఇక్కడ సేమ్ టర్మ్ యూజ్ చేయండి. రకరకాల డౌట్ వస్తాయి కదా మనకి, ఆ డౌట్స్ వచ్చినప్పుడు ఇక్కడ ఏ టర్మ్ యూజ్ చేసుకోవాలి అది యూజ్ చేసుకోండి. నేను ఫార్ములా రాసుకుంటే ఎలా రాసుకున్నా పర్వాలేదు, కంపేరింగ్ తో సేమ్ టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ t స్క్వేర్ దగ్గర కూడా ఉండాలి, t స్క్వేర్ ఉండాలి, a t స్క్వేర్ కమా b t ప్లస్ c. therefore ఇక్కడ t స్క్వేర్ కోఎఫిషియంట్ ఎంత a, ఇక్కడ t స్క్వేర్ కోఎఫిషియంట్ ఎలా వస్తుంది 1, therefore a కూడా ఎంత వస్తుందా 1. అలాగే b ఇది కూడా ఎంత 0, c ఇది కూడా ఎంత -15. ఇక్కడ t స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ a కాబట్టి ఇక్కడ t స్క్వేర్ కోఎఫిషియంట్ వాల్యూ ఎంత 1, ఇక్కడ a కూడా ఎంత వస్తుంది 1. ఇక్కడ t టర్మ్ ఎంత 0, ఇక్కడ t టర్మ్ అవుతుంది t1, therefore t ఎంత 0, కాన్స్టెంట్ c ఎంత -15. therefore alpha plus beta is equal to sum of the zeros, but sum of the zeros formula -b by a is equal to -b value ఎంత 0 by a ఎంత 1, 0 by a ఏమవుతుంది 0, అది మైనస్ ప్లస్ మనకు అవసరం లేదు, ఎందుకంటే ఇక్కడ మైనస్ ప్లస్ యూజ్ చేయకూడదు సార్, 0 అనే వాల్యూకి మైనస్ ప్లస్ యూజ్ చేయకూడదు. అనదర్ వాల్యూ ఆల్ఫా బీటా ఫార్ములా ఇక్కడ c by a, c అంటే కాన్స్టెంట్ టర్మ్ ఎంత -15 డివైడెడ్ బై a వాల్యూ ఎంత 1, therefore
డివైడెడ్ బై 1 వస్తుంది కాబట్టి -15 అంటే ఫార్ములా ద్వారా వచ్చిన జీరోస్ వాల్యూస్ సమ్ చేసాం ప్రోడక్ట్ కట్టాం వాల్యూస్ ఏమైతే వచ్చినాయో ఇక్కడ కంపేరింగ్ తీసుకున్న వాల్యూస్ కి ఆ కోఎఫిషియంట్ వాల్యూస్ కడితే ఆన్సర్ కూడా వచ్చింది సేమ్ వచ్చింది ఇక్కడ ఆన్సర్ ఏమైంది వెరిఫైడ్ ఇక్కడ మనకి ఏమైంది ఫస్ట్ వన్ కంప్లీట్ అయింది మీకు ఇచ్చిన క్వశ్చన్స్ చూసారు ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 6 ఇచ్చాను క్వశ్చన్ నెంబర్ 4 కూడా ఇచ్చి ఈ టూ టైమ్స్ ఏం చేయాలి సేమ్ మోడల్ లో ట్రై చేయండి ఈ టూ సమ్స్ నే మనం క్వశ్చన్ నెంబర్ 5 చెప్పాను ఈ మోడల్ లో మీరు ఏం చేస్తారో ఈ సమ్ ట్రై చేయండి అలాగే ఫస్ట్ 3 క్వశ్చన్స్ చెప్పాను 3 పాయింట్స్ సేమ్ అదే మళ్ళీ సమ్ ట్రై చేయండి నెక్స్ట్ అన్నమా चलो सेकंड क्वेश्चन नंबर के सम ऑफ द जीरोस प्रोडक्ट ऑफ द जीरोस इచ్చి మనకి వాల్యూ ఫైండ్ అవుట్ करते సార్ మనం క్వశ్చన్ నెంబర్ 5 లో 1/4 1 ఇచ్చాడు మనకి ఇక్కడ ఏం చేస్తుంది ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ తీసుకోవాలి కాబట్టి లెట్ ద క్వాడ్రాటిక్ పాలినోమియల్ p ax square plus bx plus c and x zeros alpha and beta ఇక్కడ వాల్యూస్ ఏమన్నా ఇక్కడ అంటే జీరోస్ తీసుకున్నా ఆల్ఫా బీటా గా తీసుకున్నా కాబట్టి ఇక్కడ యూజ్ చేస్తే ఇక్కడ we have క్వశ్చన్ ఇక్కడ 1/4 అంటే మీనింగ్ ఏంటి సమ్ ఆఫ్ ది జీరోస్ మరి క్వశ్చన్ లో సమ్ ఆఫ్ ది జీరోస్ ఆల్ఫా బీటా అంటే 1/4 అనదర్ వాల్యూ ఆల్ఫా బీటా మరి ప్రోడక్ట్ జీరోస్ అంటే ఇక్కడ -1 therefore యూజ్ చేస్తే ఇక్కడ మనకి కావాల్సింది ఏంటి రిక్వైర్డ్ కావాలి కాబట్టి therefore రిక్వైర్డ్ quadratic polynomial చూడమా sum k into x square minus alpha plus beta into x plus alpha beta therefore యూజ్ చేస్తే ఏంటి k into x square minus alpha plus beta వాల్యూ ఎంత ఇక్కడ 1/4 into x plus alpha beta వాల్యూ ఎంత -1 therefore ఫైనల్ ఇక్కడ 5 4 ఇక్కడ x ఫార్మ్ చేస్తే ఏమవుతుంది therefore k into x ఫార్మ్ చేస్తే ఎంత వస్తుంది 4 వస్తుంది 4 into x square 4x square minus ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుందిగా x నెక్స్ట్ ప్లస్ ఇంటూ మైనస్ -4 1 4 ఇక్కడ డివైడెడ్ బై 4 ఉంది మరి డివైడెడ్ బై 4 క్యాన్సిల్ అంటే k పొజిషన్ కూడా ఉండాలి k ఉండాలి ఇక్కడ 4 ఉండాలి కాబట్టి ఇప్పుడు k = 4 సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది 4 into 4x square minus x minus 4 divided by 4 క్యాన్సిల్ అయితే ఫైనల్ గా వస్తుంది మనకి 4x square minus x minus 4 therefore required quadratic polynomial ఏ వచ్చిందా 4x square minus x minus 4 ఇక్కడ మనకి ఏంటంటే సెకండ్ క్వశ్చన్ లో ఫస్ట్ పాయింట్ కంప్లీట్ అయింది నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనకి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేస్తారు టుడే క్లాస్ కంప్లీట్